నాకు తెలిసిన ఒక చిన్న కథ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అసలైన అన్నదమ్ములు ఎవరంటే, చిలకలపాలెం అనే ఊళ్ళో రామయ్య, కృష్ణయ్య అనే అన్నదమ్ములు ఉండేవారు. ఒకరంటే ఒకరికి అమితమైన ప్రేమ. పెద్దయ్యేదాకా ఒకచోటే పెరిగారు. పెళ్ళిళ్ళయి తల్లిదండ్రులు చనిపోయాక వివిధ కారణాల వల్ల ఇష్టం లేకపోయినా వేరు వేరు కాపురాలు పెట్టుకున్నారు. ఉన్న పొలంలో చరిసగం చేసుకొని వ్యవసాయం చేయసాగారు. అన్నయ్యకు పిల్లలేరు, రేపటి కోసం వెనకేసుకోకపోతే ఇబ్బందులు పడతాడేమో అనే భావనతో తన పొలం పండగానే 20 బస్తాల ధాన్యాన్ని తీసుకెళ్లి ఎవరికీ తెలియకుండా అన్న దానపు కొట్లో వేసేశాడు కృష్ణయ్య. రామయ్యకు కూడా తమ్ముడంటే అంతే ప్రేమ. అందుకే మేమిద్దరమే ఉంటాం. తమ్ముడికి ముగ్గురు పిల్లలు. వాళ్ళ చేతికొచ్చేదాకా సంసారాన్ని ఎలా ఎదిగొస్తాడో అనుకుంటూ తన పంటలోంచి 20 బస్తాల వడ్లను తీసుకెళ్లి ఎవరు చూడని సమయంలో అన్న గుమ్మిలో పోసేవాడు. అలా ఏళ్లు గడిచాయి. ఒకరోజు ఒకరు ధాన్యపు కొట్టులో ఒకరు ధాన్యం పోయబోతూ ఎదురుపడ్డారు. జరుగుతున్న విషయం తెలుసుకున్న అన్నదమ్ములిద్దరూ ఆనందాశ్చర్యాలకు గురి అయ్యారు. తన తమ్ముడి గొప్పతనం గురించి అన్నయ్య ప్రేమ గురించి తమ్ముడు ఊళ్ళో వాడుకో చెప్పడంతో అన్నదమ్ములంటే రామయ్య, కృష్ణ ఎలా ఉండాలి అని అనుకున్నవారు ఊరి